ఈరోజు ఏపీ ఫైబర్ నెట్ పరిస్థితి చూస్తుంటే అత్యంత దారుణమైన పరిస్థితులు. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో చూస్తుంటే ఒక ఐఆర్ఎస్ అధికారి జీవో నెంబర్ 75, ఈ జీవో నెంబర్ 75 ఈ రోజు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ లో చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్తుంది, సీరియస్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ ఇన్ ఏపీఎఫ్సీఎల్ డ్యూరింగ్ హిస్ టెన్యూర్ యాజ్ ఎండి. అండ్ ఆల్సో ప్రభుత్వం ఏమంటుందంటే దేర్ ఈస్ అప్రహెన్షన్ ఆఫ్ ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ బై దమ్ డ్యూరింగ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మధుసూదన్ రెడ్డి. అంటే మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరైతే రిక్రూట్ చేయబడ్డారో వాళ్ళ సహకారంతో ఈయన ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. అంటే సీరియస్నెస్ చూడండి, ఒక ఐఆర్ఎస్ అధికారి, ఇండియన్ రైల్వే సర్వీసెస్ అధికారి ఎండిగా వచ్చి దాన్ని బాగు చేయవయ్యా అంటే ఆయన ఆగస్టు 2019లో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజుకి ఏపీ ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి కనెక్షన్స్ 10 లక్షల కనెక్షన్. యాక్చువల్ గా ఇది ఏపీ ఫైబర్ నెట్, దాన్ని ఫైబర్ నెట్ కనెక్టివిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా పథకంలో భారత్ నెట్ అనే స్కీమ్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అలాగే రాజస్థాన్ అనుకుంటా 1-2 రాష్ట్రాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసి అన్ని గ్రామాలకి ఇంటర్నెట్ కనెక్ట్ ఇచ్చే భారత్ నెట్ పథకం కేంద్ర ప్రభుత్వం, ఖర్చు అంతా కేంద్ర ప్రభుత్వం ఉంది. సో ఆ బ్యాక్ బోన్ అంతా నెట్వర్క్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అందించిన బ్యాక్ బోన్, దాన్ని ఉపయోగించుకొని గ్రామాన తక్కువ ధరకి ఇంటర్నెట్, మొబైల్ సర్వీసెస్ అంటే డేటా కాలింగ్స్ అలాగే కేబుల్ నెట్వర్క్ ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీ ఫైబర్ నెట్ ని ఫామ్ చేసి ఆ సర్వీసెస్ ఇవ్వటానికి ముందుకు వచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం నెట్వర్క్ అంతా చేసి 2019లో ఆ ప్రభుత్వం దిగిపోయే టయానికి 10 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి బ్రహ్మనాయుడు గారు. అలాగే ఉద్యోగులు కూడా దగ్గర 120 మంది ఉన్నారు అంతే. ఏ అప్పులు లేవు, ఏ పెద్దగా రుణాలు లేదు, సాఫీగా సాగుతుంది. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు చెప్తున్న పరిస్థితి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఈయన ఛార్జ్ తీసుకున్నాక ఆ రోజు ప్రెస్ వాళ్ళు అడిగితే ఈయనేం చెప్పారంటే, గత ప్రభుత్వం దీన్ని నెట్వర్క్ సరిగ్గా వినియోగించుకోలేదు, నేను దీన్ని 10 లక్షలని 50 లక్షలకి పెంచుతాను, 50 లక్షల ఖాతాదారులు వచ్చే విధంగా చేసి మంచి రెవెన్యూ తీసుకొస్తాను, అప్పటికి కనెక్షన్ కి గత ప్రభుత్వం 235 రూపాయలు తీసుకుంటుంది, సో అది కూడా నేను తగ్గిస్తాను, ఇంకా మెరుగ్గా చేస్తాను, లాభాల బాటలో తీసుకొస్తానని చెప్పిన మధుసూదన్ రెడ్డి గారికి నిర్వాహకం ఏంటంటే 4 ఏళ్ల తర్వాత తిరిగి చూస్తే 1250 కోట్ల వరకు అప్పులు. ఆ అప్పులు తెచ్చి ఏం చేశారో ఎవరికి తెలియదు. ఉద్యోగులు 120 మంది ఉంటే ఇప్పుడు ఆయన దిగిపోయే టయానికి 1400 మంది, దాంట్లో ఒకళ్ళిద్దరే గవర్నమెంట్ ఉద్యోగులు, మిగతాలంతా కాంట్రాక్ట్. అంటే వాళ్ళు ఏం చేస్తారు సార్? 120 నుంచి 1400 మంది అంటే వాళ్ళు ఏం చేస్తారు అక్కడ? ఇప్పుడు ఒక నివేదిక ఏం చెప్తుందంటే కడప, పులివెందుల నుంచి 500 మందిని అపాయింట్ చేస్తున్నారు, ఇస్తూ వచ్చిన జీతాలు ఇస్తారు, వాళ్ళు ఎవరు విధులకు రారు, వాళ్ళు ఎవరు కనపడరట, జీతాలు మాత్రం వెళ్ళిపోతున్నాయి. డిగ్రీ హోల్డర్సా? జీతాలు గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో జీతాలకి 4 కోట్లు 5 కోట్లు అయితే ఇది సంవత్సరానికి, ఇప్పుడు ఈయన హయాంలో 50 కోట్లు అవుతుందంట జీతాలు. వాళ్ళు ఎవరు తెలియదు, ఫీల్డ్ అసిస్టెంట్లు అంటారు, ఏదో అంటున్నారు, అది ఎవరికి తెలియదు. వీళ్ళందరూ ఫీల్డ్ లో అదేంటని అడిగితే ఫీల్డ్ లో పనిచేస్తా అంటారు. పోనీ ఫీల్డ్ లో పనిచేసి అంత పార్టీ కోసం ప్రచారం చేస్తారేమో, వీళ్ళందరూ పార్టీ వర్కర్స్ లేకపోతే సిఫార్సు లేకలే ఉంటాం, వాళ్ళకి ఇష్టం పెట్టేయటం. మళ్ళీ పోనీ ఇంతమంది సిబ్బంది ఉంది కదా, ఏపీ ఫైబర్ నెట్ టెక్నికల్ సమస్యలు ఉంటే మరి సిబ్బంది పరిష్కరించాలి కదా, అలా కాదట. మళ్ళీ దీన్ని యాన్యువల్ మెయింటెనెన్స్ కి మధుసూదన్ రెడ్డి గారు అన్నయ్యకే ఇచ్చారు, సొంత అన్నయ్యకే. ఇది 12 కోట్లు, సంవత్సరానికి 12 కోట్లు చొప్పున ఆయనకి మెయింటెనెన్స్. ఆయన ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తారో చూస్తూ ఉంటారేమో మరి. అక్కడ రాగలేదు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ఎవరంటే ఆయన మధుసూదన్ రెడ్డి మేనల్డే అట. మధుసూదన్ రెడ్డి మేనల్డే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అట. ఆయన ఏం చేస్తాడు? అది మా మావయ్య చూస్తూ ఉంటాడేమో, మా వాళ్ళు చూసుకుంటా ఉంటారేమో, చూసుకుంటా ఉంటారేమో, మనకు తెలీదు. పైపెచ్చి ఏం చేశాడు, నేను 10 లక్షల కనెక్షన్లు 50 లక్షలు పెంచుతానన్న వ్యక్తి 5 లక్షల లోపలికి తీసుకొచ్చేసాడు. 5 లక్షల లోపల కనెక్షన్ తీసుకొచ్చేసాడు. కనెక్షన్లన్నీ పోయినాయి. ఇదో పెద్ద కుంభకోణం. ఏంటా కుంభకోణం? ఈ మధ్య విచారిస్తే ప్రాథమికంగా వస్తున్నటువంటి అనుమానాలు ఏంటంటే, కింద స్థాయి ఏదైతే డిస్ట్రిబ్యూటర్లు లేకపోతే కింద స్థాయి ఏదైతే కేబుల్ ఆపరేటర్ ఉంటారో జనరల్ గా ఏంటంటే వాళ్ళందరూ డబ్బులు వసూలు చేసి ఏపీ ఫైబర్ నెట్ ఖాతాలో డబ్బులు వేస్తారంటండి. అలా వెళ్ళిపోతుందంట. అయితే 2022 డిసెంబర్లో ఏం చేశారంటే ప్రీపెయిడ్ యాప్ అని ఒక యాప్ తీసుకొచ్చారంట మధుసూదన్ రెడ్డి గారు. ఏం చేశారంట, ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్లు అందరినీ మీరు యాప్ లో కట్టండి, బ్యాంక్ లో కాదన్నారట. తీరా చూస్తే యాప్ లో డబ్బులు కడుతున్నారు,
ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్లు అడుగుతుంటేనేమో మేము 10 లక్షలు కడుతున్నామండి డబ్బులు అంటున్నారు. ఫైబర్ నెట్ కి మాత్రం వెళ్ళేది 4 లక్షల డబ్బు కనెక్షన్ డబ్బులే, 5 లక్షల కనెక్షన్ డబ్బులే వెళ్తున్నాయి. అంటే ఈ యాప్ కు ఉన్నటువంటి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదో చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ప్రాథమిక విచారణ ఏం తెలియదంటే ముంబైకి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలో కనెక్షన్లు పోయినాయి అని అధికారికంగా చెబుతూ ఆ డబ్బుల్ని ముంబైకి సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లో ట్రాన్స్ఫర్ చేసేసారంటే ప్రాథమికంగా దర్యాప్తు వర్గాలు తెలిసినాయని చెప్పి మనకు వస్తున్నటువంటి సమాచారం. అంటే అఫీషియల్ గా నువ్వు 5 లక్షల కనెక్షన్ అని చెప్తూ అన్అఫీషియల్ గా 10 లక్షల కనెక్షన్ డబ్బులు తీసి దానిలో సగం తినేసి సుమారుగా 300 కోట్లు వరకు గత 2 ఏళ్లలో మెక్కేశారని చెప్పేసి ఆరోపణలు. అంటే ఇంత భయంకరమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. తప్పనిసరిగా దీన్ని డిపార్ట్మెంటల్ వైజ్ గా ఆధారాలు పట్టుకుని బ్రహ్మనాయుడు గారు ఈ రోజు చాలా చెప్తున్నాం కాదు, తప్పనిసరిగా ఆధారాలు పట్టుకుని చట్టం ముందు పెట్టి శిక్షించాలి. శివశంకర్ గారు చెప్తున్నట్టు వీళ్ళు శాశ్వతంగా భద్రం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ విచారణ అధికారులు చేయాలి. కానీ ఈ రోజు మనం ఏదో మాట్లాడేసుకొని మళ్ళీ దులిపేసుకొని రేపు వచ్చే నెలలో మళ్ళీ పోస్టింగ్ ఇచ్చేసి ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు. దిస్ షుడ్ బి ఎ లెసన్ ఫర్ ఎవ్రీవన్. తప్పనిసరిగా తీసుకొచ్చి చర్యలు తీసుకుని శాశ్వతంగా సస్పెండ్ చేస్తే గానీ ఈ సమస్యకు పరిష్కారం